ఇటీవల వచ్చిన హిట్ సినిమాలో పోలీసుల కళ్ళుగప్పి హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ ఏ విధంగా చేశాడో అచ్చం అలాగే గంజాయి స్మగ్లర్లు సరుకు సరిహద్దులు దాటించేస్తున్నారు. లారీల్లో ప్రత్యేక అరల ఏర్పాట్లతో చెక్పోస్టులు దాటించేందుకు లారీలు డ్రైవర్లను మార్చి గంజాయి సరఫరా చేస్తున్నారు. 2 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకొని తిరుగుతూ కోట్లు గడించిన అంతర్రాష్ట్ర స్మగ్లర్ను విజయవాడ ఈగల్ డిఆర్ఐ టీం వలపన్ని పట్టుకుంది. గంజాయి రవాణాకు స్మగ్లర్లు చేసుకున్న ఏర్పాట్లు చూసి అధికారులకు మతిపోయింది. దేశంలో ఎక్కడ గంజాయి లభించినా దాని మూలాలు మాత్రం విశాఖ మన్యంలోనే దొరుకుతున్నాయి. ఆంధ్ర, ఒడిశా సరిహద్దులో పెంచే గంజాయికి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉండటంతో ఎంత కష్టమైనా సరే స్మగ్లర్లు ఇక్కడి నుంచే రవాణా చేస్తున్నారు. ఈగల్ బృందాలు, పోలీసులు పగడ్బందీగా చెక్పోస్టులు ఏర్పాటు చేసినా వారి కళ్లు గప్పి సరకు సరిహద్దులు దాటించేస్తున్నారు. చాలా మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేసినా కొందరు కేటుగాళ్లు మాత్రం ఏళ్ల తరబడి తప్పించుకొని తిరుగుతున్నారు. అలాంటి వారిలో కీలకమైన స్మగ్లర్ రాహుల్ని విజయవాడలో ఈగల్, డిఆర్ఐ బృందాలు పట్టుకున్నాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డకు చెందిన రాహుల్ వ్యవసాయం అచ్చిరాక యనమల కుదురు వచ్చాడు. తక్కువ సమయంలోనే కోట్లు గడించాలన్న ఆశతో గంజాయి అక్రమ రవాణాకు తెరలేపాడు. 5 లారీలు కొనుగోలు చేసి 2 విశాఖకు చెందిన ఓ డ్రైవర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడు. మరో 3 లారీలను ఉత్తరప్రదేశ్లో తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. లారీ క్యాబిన్లో ప్రత్యేక అరలు ఏర్పాటు చేయించాడు. డ్రైవర్ సీటు తీస్తే తప్ప అక్కడ అరలు ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. ఈ విధంగా ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న లారీలో ఒడిశా నుంచి విజయవాడకు సరుకు తెప్పించేవాడు. ఎందుకంటే ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటే సరిహద్దు చెక్ పోస్టుల్లో మన పోలీసులు పూర్తిగా తనిఖీ చేయరని ఈ మార్గం ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆ సరకు మొత్తం విజయవాడలోని గోదాంకు తరలించి అక్కడి నుంచి యూపీ రిజిస్ట్రేషన్ ఉన్న 3 లారీల్లోకి మార్చేవాడు. ఆ రాష్ట్ర రిజిస్ట్రేషన్ అక్కడి డ్రైవర్లు ఉంటే యూపీ చెక్ పోస్ట్ లో పెద్దగా తనిఖీ చేసేవారు కాదు. ఈ వెసులుబాటు ఉపయోగించుకొని 2 ఏళ్లుగా యథేచ్ఛగా గంజాయి రవాణా చేస్తున్నాడు. పక్కా సమాచారంతో ఈగల్, డిఆర్ఐ బృందాలు విజయవాడలోని గోదాముపై దాడి చేసి 242 ప్యాకెట్లలో నిల్వ చేసిన 248 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5 లారీలు, 1 కారును సీజ్ చేశారు. ప్రధాన నిందితుడు రాహుల్ కుమార్, గోదాము ఇన్ఛార్జి హుస్సేన్ తో పాటు 3 డ్రైవర్లను అరెస్టు చేశారు. ఒడిశాలో ఏజెంటును ఏర్పాటు చేసుకుని గంజాయి సేకరిస్తోన్న రాహుల్ వాహనాలు, డ్రైవర్లను మారుస్తూ పగడ్బందీగా సరుకు రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడైతే డిమాండ్ ఉంటుందో సప్లై ఉంటుంది. ఈ సప్లైని ఆపడానికి మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఆపరేషన్ ట్రైన్ సెర్చెస్ అని చేస్తూ గుడివాడ నుంచి విజయవాడ వరకు, ఏలూరు నుంచి విజయవాడ వరకు ట్రైన్లో కూడా సెర్చెస్ చేస్తూ ఎన్నో గాంజాయిని కేసుల్ని పట్టుకొని కేసులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గాంజాయిని మధ్యకాలంలో ఆటోనగర్లో ఒరిస్సా నుండి తీసుకొచ్చి డంప్ చేస్తూ బీహార్, యూపీకి సప్లై చేస్తున్న ముఠాను కూడా పట్టుకొని 250 కేజీలు గాంజాయిలను పట్టుకొని అదేవిధంగా లారీలను, కారును కూడా సీజ్ చేయడం జరిగింది. విజయవాడలో చాలా చోట్ల హాట్స్పాట్స్ని కూడా ఐడెంటిఫై చేశాం. ఎవరైతే గాంజాయి కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళకి డ్రోన్ సర్వేలెన్స్ ద్వారా ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తున్నాం. ఏఎస్ఆర్ డిస్టిక్లో అంతకుముందు గంజాయి ఉండేది. ఈ ఈగల్ అనే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత గంజాయి పంట ఏఎస్ఆర్ డిస్టిక్లో పూర్తిగా నిర్మూలించడం జరిగిందని చెప్పుకుంటున్నాము. బెంగళూరు నుండి కానీ, ఒరిస్సా వైపు నుండి కానీ వచ్చే డ్రగ్స్ ఏదైతే ఉందో గాంజాయి, అదేవిధంగా సింథటిక్ డ్రగ్స్లో భాగమైన హెరాయిన్, కొకాయిన్, ఎల్ఎస్డి, ఎంఎండిని కూడా పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నాం. ఎవరైనా గాంజాయిని అమ్మినా కానీ, ప్రోత్సహించినా కానీ
ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. మనం ట్రిప్పర్ను అనేది మనం అనుమానించాము ఎప్పుడు, ఎందుకంటే దాంట్లో చిప్స్ కంకర లాంటివి తీసుకెళ్ళిపోతూ ఉంటారు. వాడు దాన్ని యూజ్ చేసుకొని ట్రిప్పర్లో ఈ గాంజా తీసుకొచ్చి కానూరులో ఒక గోడౌన్లో పెట్టుకొని ఈ విధంగా నార్త్ ఇండియా అంతా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు. ఈ స్మగ్లర్ ఏ రూపంలో వచ్చినా కూడా మేము వాడిని కంట్రోల్ చేస్తాము. వాడు డైనమిక్గా ఆలోచిస్తే మేము అంతకంటే ఇంకా ఎక్కువగా ఆలోచించి ఒడిస్సా నుంచి వచ్చే ప్రతి ఒక్క గాంజా వెహికల్స్ని మేము కంట్రోల్ చేస్తాము. అలాగే బెంగళూరు నుంచి వస్తున్నటువంటి MDMA డ్రగ్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తాము. గంజాయి స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేసినా తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరించారు. ప్రజల భాగస్వామ్యం మరింత అవసరమని వారు తెలిపారు. గంజాయి నిల్వ చేసినా, రవాణా చేస్తున్నట్లు అనుమానం కలిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.